తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కాకానికి 3 రోజుల పోలీస్ కస్టడీకి ప్రభుత్వం అనుమతించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అన్నోడికి తెలుసుకుందాం. రాజారావు, కాకాని పోలీస్ కస్టడీపై అప్డేట్ ఏంటి? ఇప్పుడు పోలీసు కస్టడీకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని 3 రోజులు ఇస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దాదాపు 2వ తారీఖు 3వ తారీఖు కూడా కోర్టులో 5వ సెషన్స్ జిల్లా కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ వాదోపవాదం తర్వాత ఈ రోజు ఒక 10 నిమిషాల క్రితమే న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. 6వ తేదీ ఉదయం 10:30 నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి తీసుకోవాలని న్యాయమూర్తి నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు కాకాని తరపున న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కూడా న్యాయమూర్తి ఆ తీర్పులో పేర్కొన్నారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి గత 3 సార్లు నోటీస్ ఇచ్చినప్పటికి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందన లేకపోవడం, 2 నెలలు పోలీసులకు కూడా దొరకకుండా తిరగటం, వీటన్నిటి మీద కూడా న్యాయమూర్తి వద్ద కూడా 2 రోజులు చర్చలు కూడా జరిగాయి. ఈ విచారణకు హాజరు కాకపోయినందువల్లనే ఈ రోజు కస్టడీకి దాని మీద ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. అదేవిధంగా ఈ విచారణ అరెస్టు చేసినప్పుడు మే 25న అరెస్ట్ చేశారు. 26న రిమాండ్ ఇచ్చారు 14 రోజులు. ఈ నెల 9తో రిమాండ్ కూడా పూర్తవుతుంది. ఇటువంటి పరిస్థితులలో విచారించాలని చెప్పి కూడా పోలీసులు కోరడం జరిగింది. ఈ పోలీసులతో పాటు ప్రత్యేక ప్రభుత్వం తరఫున కేదార్నాథ్ ఇక్కడ వాదోపవాదాలు చేశారు. వీటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. మొత్తం మీద కూడా ఒక 11 మందిని ఇప్పటికే ఈ కేసులో మైనింగ్ అక్రమ తరలింపు కేసు, వీటన్నిటి మీద కూడా SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసు, వీటన్నిటి మీద కూడా విచారించాలని కూడా పోలీసులు కోరడం జరిగింది. ఏ అంశాల మీద విచారిస్తారు అనేది కూడా కోర్టులో న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ మైనింగ్ అక్రమాలకు సంబంధించి అకౌంట్లలో ఎంత నగదు పడింది, 11 మంది 6గురిని గత పోలీసులు ఇప్పటికే కొందరు విచారించారని వారు చెప్పిన అంశాలలో ప్రధానంగా ఈ మైనింగ్ లో అక్రమ తరలింపుకు సంబంధించి ఎక్కడెక్కడ అకౌంట్స్ మారాయి అనే దాని మీద మేము మాజీ మంత్రి కాకాన్ని విచారించాలని కూడా పోలీసులు న్యాయమూర్తి ముందు కోరి ఉన్నారు. వారు ఇచ్చిన రికార్డులన్నింటినీ కూడా పరిశీలించి 3 రోజుల పాటు కస్టడీ ఇచ్చారు. ఇది పరిస్థితి. ధన్యవాదాలు రాజారావు.